నమస్తే. ఈ వీడియో ఫిలిం నగర్ ఉన్న ఓయో కాలేజ్. ఫస్ట్ క్లాస్ చదువున్న పిల్లని అంబాక్ చేయలేదని ట్యూషన్ టీచర్ ఎట్లా కొట్టిందో చూడండి ఈ వీడియో వల్ల. ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ ఇష్టం వచ్చి కొట్టి పిల్లగాని బాడీలా 8 జాగలలా కాల్చిందంట, కాళ్ళ కింద ఆడ ఈడ. చూడండి మీరు. ఆ పిల్లగాన్ని చదువుకొని పంపిస్తే వాళ్ళ పేరెంట్స్ ఈ టీచర్ అమ్మ ఎట్లా కొట్టిందో చూడండి. ఆమెకు ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా ఆ పిల్లల మీద తీసింది. ఓ టీచర్ అమ్మ నీకు మాట చెప్తున్నా, పిల్లల్ని దానికి చదువుకోనికి పంపిస్తారు వాళ్ళ పేరెంట్స్. నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ నీ కోపము పిల్లల మీద తీర్చమని కాదు. నీకు లేదా అంత కొట్టాలని ఉంటే, అంత ఫ్రస్ట్రేషన్ ఉంటే నీ మొగన్ని కొట్టుకో, నీ పిల్లల్ని కొట్టుకో. ఏదో పిల్లల భవిష్యత్తు కోసం ట్యూషన్ నీ దగ్గర పంపిస్తే నువ్వు చేసే శాతాలు ఇదా? నీకు ఎవరు ఇచ్చిన రైట్స్ పిల్లలంత కొట్టికే ట్యూషన్ చేయకుంటే చెప్పాలి. కానీ నీ ఇష్టం, నీ బల్పంతా, నీ కోపం అంతా, నీ ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద ఒకటి ఇష్టం వచ్చినట్టు కుక్కలు కొట్టినట్టు దాడి చేస్తావు ఆ పిల్లల మీద. కుక్కలు కడిస్తే కూడా ఇంత దారుణంగా ఉంటే అంత దారుణంగా కొట్టావు నువ్వు ఆ పిల్లగాన్ని. ఎవరనుకుంటున్నావు అసలు? ఆ పేరెంట్స్ అందరూ మాడేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి పట్టిన టీచర్లని ఇమీడియట్ గా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వద్దు, ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేయాలి. వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ పిచ్చి పట్టి ఉంటది. మొన్న కూడా పూర్ణిమ స్కూల్ ఆయన కూడా ఇట్లా కొట్టింది. ఇప్పుడు ఈ టీచర్ ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు పిల్లల మీద నాకు అర్థమైతే లేదు. ఇట్లాంటి వాళ్ళని సావ కొట్టి ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చే అవసరం కూడా లేదు. ఆ పేరెంట్స్ ఆ పిల్లల పేరెంట్స్ పోయి సావ కొట్టుండే ఆ అమ్మాయి ఆ టీచర్ని సావ కొట్టి ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేయాలని నేను మనస్ఫూర్తి కొట్టుకుంటున్నా. గుడ్ బై.